సార్ నాకు చిన్న డౌట్ సార్. జీవితంలో డౌట్లు తప్ప ఏదైనా మ్యాటర్ వచ్చారా నీకు? అడుక్కోరా వెధవా. గేదెకు తొండం పెడితే ఏనుగవుతుందా సార్? ఎందుకు అవుతుందిరా స్టూపిడ్? గాడిద కళ్ళం వేస్తే గుర్రం అవుతుందా సార్? ఎలాగవుతుందిరా ఎదవా? పిల్లికి పసుపు రంగు రాస్తే పులి అవుతుందా సార్? ఎందుకు అవుతుందిరా యూస్లెస్? అయితే మీకు ఈ పెట్టుడు మిసాలు ఎందుకు సార్? యా ఎదవా ఎటకారం రా నీకు. ఓహో ఎవరో ఏంటో. దుర్గాదేవి గారు రా. వీళ్ళిద్దరు దొరకలేదని తెలిస్తే చంపేస్తారేమో మనల్ని. ఒరే ఇది పట్టు. అమ్మగారు హరి చందన దొరికారు అమ్మగారు. ఎప్పుడు? నువ్వు నోరు మూసుకో. కష్టపడి వాళ్ళని పట్టుకున్నాను అమ్మగారు. ఎక్కడ? నువ్వు నోరు మూసుకో. వాళ్ళిద్దరిని చెట్టు కట్టేసి మా హెడ్ కానిస్టేబుల్ డి మోహన్ కప్ చెప్పి నేను బయటకు వెళ్ళాను అమ్మగారు. అయితే ఆ హరిగాడు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని విడిచిపెట్టేశారు అమ్మగారు. ఏంటి అమ్మగారు వాడిని బొట్టు పెట్టకుండానే చంపేస్తారా? మీ ఇష్టం అమ్మగారు. సారు నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నన్ను ఎట్లయినా కాపాడు సారు. ఫోన్ చేసింది దుర్గాదేవి గారు. ఎవరు సార్? మా ఆవిడ. మీ ఆవిడ? మీ ఆవిడ గారా? ఇంకెప్పుడు నా మీద జోకి రాయదావు. ఏంట్రా బాబు వీళ్ళు? మామగారు అసలు దొరకలేదు. వీళ్ళు వాడి ఫ్రెండ్స్, వీళ్ళకంతా తెలుసు. నమస్కారం అండి, మమ్మల్ని వదిలిపెట్టండి సార్. వీడు వేటి ఎక్కువ పారిపోలేడు. వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడండి. వీడికి పరిగెత్తాలనే ఐడియా కూడా లేదండి. పోనీ మెళ్ళ మీద చేతులు అన్నది ఇవ్వనండి. మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మా డౌట్. అయితే నిజం చెప్పండి. చెప్పకపోతే అండి సమాధులు కడతాం. చెబితే అండి టికెట్లు వేస్తాం. పైకా అండి? రైలు. అయితే నిజం చెప్పేద్దాంరా. బాగా చెప్పావరా. చంద్ర, దుర్గాదేవికి మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది. ఖచ్చితంగా తన మనుషుల్ని మళ్ళీ పంపిస్తుంది. మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. తాతయ్య పేరు చెప్తే నమ్మేస్తాననుకున్నావా? నీ నుంచి తప్పించుకోవటానికి నిన్ను నమ్మినట్టు నటించాను. జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు. ఇది నీకు దేవుడు వేసిన శిక్ష. చేసుకోండమ్మా. చందన, చందన, హరి ఎక్కడమ్మా? ఇంకా అతని గురించి ఎందుకు మావయ్య? నన్ను మోసం చేశాడు. పద తాతయ్య దగ్గరికి వెళ్దాం. మోసం చేసింది అతను కాదమ్మా, మోసపోయింది నువ్వు.
కనిపించలేదమ్మా? కనిపించలేదు మావయ్య, అక్కడ లేడు. లేడా? మావయ్య, ఆ రోజు నా కళ్ళ ముందే అమ్మా నాన్న చనిపోతే నేను ఎందుకు బతికానా అనుకున్నాను. కానీ బతికింది ఈ పాపం చేయడానికి అని ఇప్పుడు అనిపిస్తోంది. మావయ్య, ఎక్కడున్నాడో తీసుకెళ్ళు, అతన్ని చూడాలి. మావయ్య ప్లీజ్ ప్లీజ్ మావయ్య. చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మావయ్యని కాదు, నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇప్పటికైనా మీ పెదనన్న మాట వినరా? పార్వతి, అదేంటండి ఆ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిలప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నాం. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆర్ యు ఆల్ రైట్? మీరు సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషో చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్? ఒరే, నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా. నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేసావురా. మరి ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చేయొద్దురా. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి పెద్దన్న? అది కదమ్మా, నా మాట చంద్ర. చంద్ర, ఆయన పక్కనున్న చందన అనుకుంటారా? అవునరా. అరే ఏమైందా? చందన అలా వెళ్ళిపోతుంది? చంద్ర వెళ్ళిపోవడం ఏంటి? అదే రా, ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతుందా? చంద్ర ఇక్కడికి వచ్చింది? అవునరా. ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజంరా, ఇప్పుడే వాళ్ళ మావితో కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి రా? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. అరే చంద్ర వాళ్ళ మావయ్య నెంబర్ నా దగ్గర ఉంది. హలో సార్, నేను హరిని మాట్లాడుతున్నాను. ఒకసారి చంద్రకి ఇవ్వండి సార్, ప్లీజ్. హరి నీతో మాట్లాడతాంటమ్మా. వద్దు మావయ్య, నేను మాట్లాడు. నీతో మాట్లాడనంటుందయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. ఒకే ఒక మాట చెప్పి పెట్టేస్తాను. అది కాదయ్యా. సార్ లేదు సార్, మీరు ఒకసారి చెప్పేమంటారు ప్లీజ్. అమ్మాయికి నీతో మాట్లాడేస్తుందయ్యా. ప్లీజ్ సార్ ఇవ్వండి. ఒక్కసారి సార్ ప్లీజ్. అది కాదయ్యా, నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలే. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. నా వెంట పడద్దు, నన్ను వదిలే. చంద్ర ప్లీజ్ చంద్ర, ఒకసారి నేను చెప్పేది.
చంద్ర ప్లీజ్ నా మాట విను చంద్ర చంద్ర చెప్పేది 7047 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ మీదికి వచ్చును. నా తనంట లంకలో లేరంటే ఊరు నుంచి పారిపోవడానికి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి వెళ్ళుంటారు. బడి తిండ్రా. సరే సార్